వేములవాడలో ఉన్న దర్గాని, ఆ గుళ్ళో నుంచి దర్గాని తొలగిస్తామంటే ముస్లింలు ఒప్పుకుంటారా? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది ముఖ్యమే. ఇది ద్వేషపూరితమైన నినాదం అని చెప్పేసి తయారు చేసి నువ్వు జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ విషపూరితమైంది ఎలా అవుతుంది అనుకుంటున్నా? రాముల వారిని అవమానిస్తున్న నినాదం అది. భక్తి నినాదం అయితే ఎలా ఉంటుంది? జయరామ్జీకి జయరామ్జీకి భక్తి నినాదం. మీరు చెప్పగలరా? జై శ్రీరామ్ భక్తి నినాదం చెప్పేదేమో మా లక్షల సార్లు చెప్పినా, వందల సార్లు చెప్పినాము. పురాతనమైన టెంపుల్స్ ని కూల్చేసి అదే భాగంలో మసీదులు కట్టుకొని ఆక్రమించుకోవడం అనేది వాస్తవం కాదంటారా? ప్రత్యేకంగా గుడిని కూల్చి దాని మీద మసీదు కట్టాల్సి. ఇక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్ లో కూడా ఒక దర్గా ఉంది కదా, గుళ్ళో దర్గా ఉండడం ఏంటి, దర్గాను తీసేయాలి అని కొంతమంది తీసేయమనండి వాదన చేస్తున్నారు. తీసేయమనండి. దర్గాలో ఉన్న వాడి దగ్గర ఏమన్నా శక్తి ఉంటే కాపాడుకుంటాడు, లేనప్పుడు వాడు అక్కడ ఎందుకు? స్వార్థం కోసం వెళ్ళాడు మనిషి ఆయన దగ్గరికి. ఇప్పుడు ఎక్కడ కూడా దర్గాలో గుడి కట్టింది లేదు, కానీ గుళ్ళో మాత్రం దర్గాని ఎందుకు నిర్మించాల్సిన అవసరం వచ్చిందంటారు? అయ్యప్ప స్వామి దగ్గర ఓవర్ స్వామి ఉన్నాడు. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం మన హిట్ టీవీ స్టూడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. అతను ఎవరో కాదు, మొన్న కూడా మనం ఇంటర్వ్యూ చేశాము, మంచి టాపిక్ మీద, బక్రీద్ టాపిక్ మీద చేశాము. మరి ఇప్పుడు కూడా చాలా తెలుసుకోవాల్సింది, ఎందుకంటే హిందూ ముస్లింల మధ్య ఎంతవరకు ఉన్న హిందూ ముస్లిం బాయి బాయి అన్నప్పటికీ కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనే అంత వాళ్ళ మధ్య జరుగుతూ ఉంటాయి. కాబట్టి గొడవలు జరుగుతూనే ఉంటాయి, వాగ్వాదాలు జరుగుతూనే ఉంటాయి, అన్ని విధాలుగా ఉంటాయి. కాబట్టి అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మందికి చాలా విషయాల మీద డౌట్ ఉంది. మక్కాలో ఉన్నది ఏంటి అని ఆ రోజు అడిగాం, కానీ అంత ఆన్సర్ రాలేదేమో అనిపించింది. కానీ ఈరోజు క్లియర్గా అడిగి తెలుసుకుందాం. ఇంకా చాలా డౌట్లు ఉన్నాయి. దర్గాలు అంటే ఏంటి, మసీదులు అంటే ఏంటి, ఈ రెండింటికి గల తేడాలేంటి, అసలు దర్గాలోకి ఎందుకు లేడీస్ని టచ్ చేయనియరు, అసలు ఇలాంటి విషయాలపైన ఇంకా చాలా ఉంది తెలుసుకునేది. ఎందుకంటే వాళ్ళు అల్లా అంటారు, మనము పరమాత్మ అంటాము, కానీ రెండు ఒకటేనా కాదా? ఈ డౌట్ కూడా అందరికీ ఉంది కదా. అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే మన ముందు ఉన్నారు హయత్ బాబా గారు. మరి ఎలా ఉన్నారు ఏంటి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు. చక్కగా ఉన్నాం సార్. నెల్లూరు నుంచి ఇంత దూరం వచ్చారు మా హిట్ టీవీ స్టూడియోకి, అందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముందుగా సార్, మొత్తం మీద అయితే మాకు బక్రీద్ విషయంలో మీరు మంచి క్లారిటీ ఇచ్చారు. కాకపోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సార్ తెలుసుకోవడానికి మీ నుంచి, అందుకే తెలుసుకుందాం అనుకుంటున్నాము. ముందుగా మాకు ఒకటి చెప్పాలి, హిందూ ముస్లిం భాయి భాయి అని హిందువులు అంటారు, మీరేమంటారు సార్? హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేది ఒకరు అంటే వచ్చి ఐక్యమత్యంగా ఉండేది కాదు. ఇది అమలు చేసి ఈ ప్రపంచానికి చాటి చెప్పిందే హిందూ ముస్లిం. గంగా జమున తెహజీబ్ అంటారు నార్త్ లో ఎక్కువ. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని సౌత్ లో, అంటే దక్షిణ భారతదేశంలో ఇది వాడతారు. ఉత్తర భారతదేశంలో గంగా జమున తెహజీబ్ అంటారు. ఎందుకంటే అక్కడ హిందువులు ముస్లింలు భాయ్ భాయ్ దాన్ని. అంటే ఇది ఎవరో చెప్పి ఎవరో రాసిస్తే వచ్చినటువంటి ఐక్యత కాదు ఇది. ఇదైతే మన భారతదేశం వసుదైక కుటుంబం లాగా అన్ని మతాల వారు కలిసి ఉంటున్నారు, దానినే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటారు. ఒకరు భాయ్ అని, ఒకరు నై అని విభేదాలు ఈ రోజు సృష్టిస్తున్నారు. అంటే ఇది విభజించడానికి, అదే విధంగా విషం చిమ్మేదానికి చేస్తున్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి అతివాదులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అని చెప్పవచ్చు. గంగా జమున భాయ్ భాయ్ అంటే ఒక నినాదం కాదు. గంగా జమున భాయ్ భాయ్ అంటే ఈ ప్రపంచానికి చాటి చెప్పే ఐక్యత అని చెప్పి ఈ మీ హిట్ టీవీ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నారు. ఓకే సార్, ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే, హిందువులేమో అందరినీ కలుపుకుంటూ పోతారు, కానీ ముస్లింలు మాత్రం కలిసి ఉండరు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకొకటి, ఏదైనా మాదే రైటు అనే ఒక మొండికి వెళ్తూ ఉంటారు ముస్లింలు అంటారు. అందుకే మరి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు, మీరు అంటారా లేదా అని చెప్పేసి అడిగాను. 100% అంటామమ్మా. ముందుగా మనము ఏది జరిగినా ఇప్పటి నుంచి కాదు, ఇది అనాదిగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయము. కలిసికట్టుగా ఎప్పుడైతే మన సమాజంలో భారతదేశంలో
ఎప్పుడైతే ఈ విభేదాలు వచ్చినాయో అలాంటి సందర్భాల్లో చరిత్రలోకి వెళ్ళినా మీరు కబీర్ దాస్ గారు, గురు నానక్ గారు, బాబా ఖుతుబుద్దీన్ బుఖ్తియార్ కాకి, బాబా ఫరీదుద్దీన్ గారు, అంటే ఆయన పెద్ద దర్గా ఉంది, ఆయన ఒక సూఫీ గురువు. గురు నానక్ గారు సిక్కులకు గురువు, కబీర్ దాస్ గారు, వీళ్ళందరూ కలిసి మనమంతా ఒక్కటేరా, పూజకి రంగులు ఉంటాయి, భక్తికి రంగులు ఉండవు అని చెప్పి ఈ మనుషుల్లో ఉండే విభేదాలని దూరం చేసే ప్రయత్నం చేసి వాళ్ళ జీవితాంతం ఇలాంటి పోరాటాలు చేసి అందరు ఐక్యమత్యంగా ఉంటేనే మన దేశము, మనము సంతోషంగా ఉండగలము అని చెప్పి ప్రయత్నించిన వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక మీతోట కూడా ఉంటారు. ఈ అతివాదులు ఎవరైతే కొంతమంది ఉన్నారో వీళ్ళు తీవ్రవాదుల కన్నా ప్రమాదము. అతివాదులు దేశం లోపల ప్రతిరోజు ఎవరినో ఒకరిని మానసికంగా చంపుతూ పోతుంటారు. తీవ్రవాదులు ఒకేసారి తుపాకీతో కాల్చేస్తే వీళ్ళు ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద ఏదో ఒక వాళ్ళు వీళ్ళని వీళ్ళు వాళ్ళని అని చెప్పి. అంటే ఈ అతివాదులు అన్ని మతాలలో ఉన్నారంటారా, కేవలం ఏదైనా ఒక మతంలో ఉన్నారంట? అన్ని మతాల్లో ఉన్నారమ్మా. సామాన్య హిందూ కానివ్వండి, సామాన్య ముస్లిం కానివ్వండి, అంత అవగాహన ఉండదు, అంత సమయం కూడా ఉండదు. ఆయన ఏదో జీవన పోరాటం చేసుకుంటూ ప్రతిరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అందరితో కలిసి మెలిసి వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళకి అసలు దీంతో ఎలాంటి సంబంధాలు ఉండవు, భేదాలు ఉండవు, సంబంధాలు ఉండవు. గుడికి పోవాలన్నప్పుడు గుడికి వెళ్తాడు, ఈడు మసీదుకి వెళ్ళాలన్నప్పుడు ముస్లిం అయినప్పుడు మసీదుకి వెళ్తాడు, అంతవరకే కానివ్వండి. ఇది కొంతమంది వాళ్ళ లబ్ధి కోసము, కొంతమంది పాపులారిటీ కోసము ఈ మధ్య కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ముస్లింలని టార్గెట్ చేసేసి ఎవరిని పడితే వాళ్ళని కాకుండా డైరెక్ట్ గా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 200 కోట్ల మంది ఫాలో అయ్యే మహాప్రవక్త, గొప్ప చరిత్ర, 100 ర్యాంకింగ్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ అని చెప్పి మైకల్ హెచార్ట్ అనే ఒక క్రిస్టియన్ బుక్ రాస్తే 100 మంది మహామహుల జాబితా అందులో పొందపరిస్తే మొదటి ర్యాంకు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చారు. ఆయన క్రిస్టియన్ అయి ఉండి కూడా మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇచ్చారు, మొదటి ర్యాంక్ ఇచ్చారు. సెకండ్ వచ్చి యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. అలాంటి గొప్ప ఈ ప్రపంచానికి మానవుడు ఎలాగుండాలా, జీవించాలా అని చెప్పేసి అన్ని మతస్థులకు కూడా బోధించినటువంటి విశ్వ కారుణ్యమూర్తిగా ఈరోజు మనం, అంటే విశ్వానికే కారుణ్యమూర్తిగా అవతరించినటువంటి అలాంటి మహానుభావుణ్ణి పట్టుకొని రకరకాలుగా మేము పాపులర్ అవ్వాలని చెప్పి అతని జీవిత చరిత్ర గురించి అబద్ధపు లేనిపోని ఆయన మీద విష ప్రచారాలు చేస్తూ పాపులర్ అవ్వాలని చెప్పి కొంతమంది, అదే విధంగా మాలో కూడా కొంతమంది ఉన్నారు, కాదని చెప్పి చెప్పడం లేదు. పరిపూర్ణంగా మేము అందరూ నిజాయితీ పరులము, స్వచ్ఛందంగా మేము అందరం కరెక్ట్ అని చెప్పి చెప్పడం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.